కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పరిణామాలు అనుకూలంగా ఉన్న మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర కొత్త కేబినెట్ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఎల్లుండి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు 10 నుండి 12 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వంలో 2 లేదా 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అంశంపైన అధిష్టానం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పరిణామాలు అనుకూలంగా ఉన్న మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర కొత్త కేబినెట్ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఎల్లుండి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు 10 నుండి 12 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వంలో 2 లేదా 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అంశంపైన అధిష్టానం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, కర్ణాటక రాజకీయాల్లో అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? రైట్ సంగీత, గుడ్ మార్నింగ్. కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీలో కేర్ ఆఫ్ ఢిల్లీ అయిపోయింది, ఓవర్ టు ఢిల్లీ. సో ఢిల్లీలో ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డీకే శివకుమార్ లైన్ క్లియర్ అయింది, హైకమాండ్ నుంచి కానీ సిద్ధరామయ్య నుంచి క్లియర్ అవ్వడంతో ఇక ప్రమాణ స్వీకారం ఒకటి ఉంది, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి. రెండోది అత్యంత కీలకమైనది, మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, మా కేబినెట్ కూర్పు ఎలా ఉండాలనే దానిపై దీని మీద ఇవాళ డీకే శివకుమార్ అదే సిద్ధరామయ్య ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో మరి హైకమాండ్ రాహుల్ గాంధీ నేతృత్వంలో సీనియర్ నేతలు కలిసి సో ఇవాళ చర్చిస్తున్నారు. దీనికి మరి అందుబాటులో ఉన్న ఎవరైతే ఏఐసిసి పెద్దలు ఉన్నారో వాళ్ళతో ఇవాళ చాలాసేపు చర్చించిన తర్వాత ఒక ఫైనల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు కూడా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అదే కేసీ వేణుగోపాల్తో ఇవాళ సుదీర్ఘమైన చర్చలు ఉంటాయి. కేబినెట్ లో ఎవరికి చోటు ఇవ్వాలి, ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి, ఏ వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఇవాళ ఒక క్లారిటీ వచ్చింది. దీని మీద ముఖ్యంగా సిద్ధరామయ్య కుమారుడు మరి ఆయనకు ఒక మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాలి అని ఒక సిద్ధరామయ్య పట్టుబడుతున్న పరిస్థితి. దాంతో పాటు కుల ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఏదైనా మంత్రివర్గం ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందంటారా? యా, సో ఇప్పుడు కుల సమీకరణాలే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే డిప్యూటీ సీఎంల విషయాలకు వస్తే ముందు 2 అనుకున్నారు, ఆ తర్వాత 3 అనుకున్నారు, ఇప్పుడు 2 ఇవ్వాలా 3 ఇవ్వాలా. ఆ 2 3 కూడా కుల సామాజిక కూర్పు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ బలమైన సామాజిక వర్గం ఎస్సీలు ఉన్నారు, ఆ తర్వాత బీసీలు ఉన్నారు, ఆ తర్వాత దీంట్లో లింగాయతులు కూడా చాలా, ఓబీసీ ఏదైతే లింగాయత్ ఉందో వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్న సామాజిక వర్గం కర్ణాటకలో. కాబట్టి ఈ మంత్రివర్గ కూర్పు అనేది చాలా నిజంగా చెప్పాలంటే ఒక హెడ్ఏక్ గా తయారైన తలనొప్పిగా మారింది హైకమాండ్ కు. సో దాంతో పాటు డిప్యూటీ సీఎంల సస్పెన్స్ ఇవాళ కొనసాగుతుంది. దీని మీదే మొన్న 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఎప్పుడైతే సిద్ధరామయ్య రాజీనామా ఆమోదము అయిన రోజు నుంచి ఢిల్లీలో ఈ యొక్క మీటింగ్స్ అనేది జరుగుతూ ఉంది. సో దీని మీద ఒక క్లారిటీ అయితే ఇంతవరకు రాలేదు, కానీ ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే
మళ్ళీ ప్రమాణ స్వీకారానికి సమయం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసే లోపే ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూస్తున్నారు, ఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, మళ్ళీ దాంట్లో పోర్ట్ఫోలియో ఎవరికి ఇవ్వాలి, డిప్యూటీ సీఎంలు ఎవరికి ఇవ్వాలి, సిద్ధరామయ్య వర్గాన్ని కూడా సంతృప్తిపరచాలి. తన కుమారుడు కూడా మరి డిప్యూటీ సీఎం ఇస్తారా, లేకపోతే ఒక మంచి పోర్ట్ఫోలియో ఇస్తారా, వాళ్ళు అక్కడి నుంచి కూడా వస్తున్నారు ఆయన వర్గానికి. తర్వాత మల్లికార్జున ఖర్గే ఇకంచెలి కర్ణాటక నుంచి ఆయన ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నారు, తనకంటూ ఒక వర్గం ఉంటుంది. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ చుట్టూ తిరిగే వాళ్ళు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఆయన కూడా కీలకంగా ఉన్నారు ఢిల్లీలో. సో రాహుల్ గాంధీ కూడా తన వర్గం అంట, లేకపోతే రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తం మీద డికే శివకుమార్ వర్గానికి, సిద్ధరామయ్య వర్గానికి ఈ రెండు చూసుకుంటూనే మళ్ళీ కుల సామాజిక కూర్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంతా ఓకే అయితే 3వ తారీఖు వాళ్ళు ముహూర్తం కూడా చూస్తున్నారు. ఎవరైతే జ్యోతిష్కున్నాడో ఆ జ్యోతిష్ యొక్క డైరెక్షన్ ప్రకారము డేటు అదేవిధంగా టైం కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు. కానీ దీనికంటే ముందుగా ఈ రోజు ఢిల్లీలో ఒక ఫైనల్ అవుతుంది. ఎవరికి ఇవ్వాలి, ఎంత మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ఇవాళ చాలా హాట్ గా ఇవాళ ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. డికే శివకుమార్, సిద్ధరామయ్య ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. దీని మీద ఫైల్ అయిన తర్వాత వాళ్ళు కర్ణాటక వస్తారు. కర్ణాటక వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడానికి డికే అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సంగీత. థ్యాంక్ యూ రాజ్ కుమార్. తిరుమల